నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజం. సో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. మన నిజం ఛానల్ మోనిటైజేషన్ అవ్వడం జరిగింది. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అనమాట. సో మన ఛానల్ మోనిటైజేషన్ అవ్వి కూడా ఒక 10 డేస్ కంప్లీట్ అవ్వొస్తుంది. సో కొంచెం వీడియో తీయడానికి టైం దొరకక లేట్ అయిందనమాట. సో యూట్యూబ్ క్రైటీరియా 4000 అవర్స్ వాచ్ టైమ్‌తో పాటుగా 1000 సబ్స్క్రైబర్స్‌ని మన ఛానల్ బీట్ చేసి ఈరోజు మోనిటైజేషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం వల్లనే. సో ఇదన్నది వితిన్ షార్ట్ టైమ్ పీరియడ్‌లో ఒక 6 మంత్స్ కూడా కాలేదనుకుంటా ఐ థింక్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే ఒక 4 మంత్స్ బ్యాక్ నుంచి మనము యూట్యూబ్‌లో నిజం ఛానల్‌ని మనం చేస్తూ ఉన్నాము. ఛానల్స్‌లో వీడియో పెడతా ఉన్నాము. సో అప్పటి నుంచి ఒక 4 మంత్స్ నుంచే మన ఛానల్ సక్సెస్ అవ్వడం, అది కూడా మీ అందరి వల్ల ఈ ఛానల్ సక్సెస్ అవ్వడం నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అంటే యూట్యూబ్ నేను ఆల్రెడీ ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను యూట్యూబ్‌లో నా వర్క్ నేను చేసుకుంటూ, నా జాబ్ నేను చేసుకుంటూ, సో వేరే నేమ్ మీద ఉండేదనమాట. నా ఫుల్ నేమ్ ఉంటుంది కంటే శివకుమార్ అని చెప్పేసి. సో ఆ నేమ్ మీద నేను చాలా అంటే చాలా వ్లాగ్స్ చేసి ఉండే, ట్రావెలింగ్ వీడియోస్ చేసిండే, కుకింగ్ వీడియోస్ చేసిండే. సో ఇవన్నీ వీడియోస్ అప్పుడు ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు నిజం అనే ఛానల్ని షార్ట్ టైం పీరియడ్లో మన ఛానల్ని ముందుకు తీసుకురావడానికి అవకాశం వచ్చింది. అంటే ఇప్పటికే నాకు పెద్దగా సక్సెస్ ఏదో అయిపోయింది అని కాదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ అనుకుంటా. 5 సంవత్సరాలు నేను ఈ యూట్యూబ్ మీద స్పెండ్ చేసి కష్టపడితే ఫుల్ ప్లెజ్డ్గా స్పెండ్ చేసింది అయితే ఏం కాదు. సో నా వర్క్స్, నా జాబు, నా పనులు నేను అన్నీ కంప్లీట్ చేసుకుంటూనే, సో ఎప్పుడైతే నా ఖాళీ సమయం ఫ్రీ టైం దొరుకుతుందో ఆ టైంలో చేసుకొని, సో 5 ఇయర్స్ 2020 కరోనా పీరియడ్ నుంచి యూట్యూబ్ మీద టైం స్పెండ్ చేస్తే ఈ రోజుకి మన నిజం అనే ఛానల్ సక్సెస్ అయ్యి ఒక ఫస్ట్ స్టెప్ అనేది ముందుకు వచ్చిందనమాట. ఇక నుంచి మీ అందరి ఆశీర్వాదాలతో, మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేయాలని. సో ఇక నుంచి నెక్స్ట్ వచ్చేసి ఈ ఛానల్లో నెక్స్ట్ మనము ఏ కంటెంట్ అయితే క్రియేట్ చేయబోతున్నాం అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ లైక్ ఒక మిక్స్డ్ కంటెంట్ అని చెప్పుకోవచ్చు. నిజం అనేది సో ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అయితే రాబోతుంది. సో నేను ప్రీవియస్గా చేసిన ఛానల్ కంటే శివకుమార్లో ఓన్లీ ట్రావెలింగ్ అండ్ కుకింగ్ అండ్ ఆల్సో వ్లాగ్స్ అనేది చేసేదన్నమాట. సో ఇప్పుడు మన ఛానల్లో, ఇప్పుడు నిజం ఛానల్లో వచ్చేసి మెయిన్ ప్రియారిటీ వచ్చేసి సమాజంలో జరిగే అక్రమాల గురించి, అగత్యాల గురించి, న్యూస్ న్యూస్ టైప్ అన్నమాట గురించి నేను సర్వే చేసి దాని గురించి ఒక క్లియర్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి ఆ వీడియో పైన, నేను చేసింది కరెక్టా రాంగా అనేది మీరు కూడా అభిప్రాయం ఇవ్వచ్చు. అంటే డైరెక్ట్గా మనము డిస్కషన్లో ఏదైతే ప్రాబ్లం, ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని సో మనం క్లియర్గా ఛానల్లో డిస్కషన్ చేసుకొని పబ్లిక్కి అందులో జరిగిన నిజం ఏంటి అనే దాని మీద మనము, ఎందుకంటే మన ఛానల్ పేరే నిజం కాబట్టి, సో అందులో జరిగిన ఇష్యూలో జరిగిన నిజం ఏంటి అనే దాన్ని మనం బయటికి తీసుకురావడానికి సో ప్రయత్నం చేద్దాం. సో ప్రతి ఇష్యూ మీద నేను మ్యాక్స్ 99% వీడియో దాన్ని ఫస్ట్ నేనైతే డైరెక్ట్గా కాకుండా సర్వే చేసి దాని గురించి పూర్తి అవగాహన తెలుసుకున్న తర్వాతనే నేనైతే వీడియోని చేస్తాను. సో దాని గురించి నేను చెప్పింది రాంగా రైటా, అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అని చెప్పేసి మీరు చెప్పాల్సి ఉంటుంది, మీరు కామెంట్ రూపంలో తెలియజేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ ఎలాగో, సో నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. లైక్ జానపద సాంగ్స్ కానీ, పొలిటికల్ సిపిఐ పార్టీ సాంగ్స్ కానీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో అది మెయిన్ సెకండ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎవరైతే లైక్ డాన్సర్స్ అయి ఉండొచ్చు, సింగర్స్ అయి ఉండొచ్చు, ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఒక మంచి వాళ్ళ దగ్గర మంచి ఏదైనా కంటెంట్ వచ్చేసి ప్లేయర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం అనమాట. సో ఏదైతే వాళ్ళకి ఇంకా ఫేమ్లోకి రాని వాళ్ళను ఇంటర్వ్యూ తీసుకొని అసలుకి వాళ్ళ ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావడానికి మన తరపు నుంచి చిన్న ప్రయత్నం అయితే చేయబోతున్నాం. పొలిటీషియన్స్ని కూడా మనము ఇంటర్వ్యూస్ చేయడానికి థర్డ్ స్టెప్ అయితే తీసుకోబోతున్నాము. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సో మన ఛానల్లో నెక్స్ట్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ షార్ట్ ఫిలిమ్స్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను.
సో ఇట్లా మన దగ్గర ఏంటంటే ఒక మిక్స్డ్ కంటెంట్ రూపంలో మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో దయచేసి మన ఛానల్ని ఆదరిస్తూ ఇలాగే ఇంకా ముందుకు తీసుకెళ్తూ మన ఛానల్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్ గురించి ఏమైనా అప్డేట్స్ రావాలనుకుంటే సో మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది, కింద ఇస్తాను, కంటే శివకుమార్ కేఎస్కే అని ఉంటుంది. సో దాన్ని కూడా ఫాలో చేయండి. ప్రతి ఒక్కటి మన ఛానల్ నుంచి డీటెయిల్స్ అయితే ఏవైతే కావాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. మంచి కంటెంట్తో వచ్చే వాళ్ళను మీరు తప్పకుండా ఆదరిస్తారని తెలుసు. ఎందుకంటే మ్యాక్సిమం నిజమైన కంటెంట్, నిజంగా మనము సమాజంలో జరిగే కంటెంట్ని, ఇష్యూని దాన్ని మీ ముందుకు ఉంచుతాను. సో ఆ యొక్క ఇష్యూని మీరేమనుకుంటున్నారో, అసలుకి అది నిజమా రాంగా అనేది మీరు ప్రజలకి మన నిజం ఛానల్ ద్వారా తెలియజేయాలి. కాబట్టి సో మీరందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా